వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. గత 12 రోజులుగా అంగన్వాడీ కేంద్రం మూసి ఉంది. బాలింతలకు, చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూపర్వైజర్ ని ఇదేంటని ప్రశ్నించగా రేపే తెరుస్తామని సమాధానమిస్తున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం 12 రోజులుగా మూత పడడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 12 ఏళ్లుగా ఇన్ఛార్జ్ టీచర్తోనే నడుస్తున్న ఈ కేంద్రానికి శాశ్వత సిబ్బంది లేకపోవడం ప్రజల్లో ఆగ్రహం రేపుతోంది. కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహారం కుళ్ళిపోవడంతో, వాసన రావడంతో అధికార నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. మీడియా ప్రశ్నించగానే సూపర్వైజర్ రేపటి నుంచే కేంద్రం ప్రారంభిస్తామని స్పందించారు. అంగన్వాడీ నిర్వహణలో శాశ్వత పరిష్కారం తీసుకురావాలని గ్రామస్తులు ఐసిడిఎస్ అధికారులను కోరుతున్నారు. అటాచ్ చేయడం కానీ వేరే టీచర్ని కానీ నియమించడం కానీ జరిగింది. కానీ వాళ్ళు ఉన్న ఏదో కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఉండడము మళ్ళీ వేరే వాళ్ళ అటాచ్మెంట్ తీయడం జరుగుతుంది. కానీ పర్టికులర్గా స్థానిక మహిళలకు ఒక టీచర్ని నియమించి మా అయితే గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లలకు కానీ పౌష్టికాహారం అందజేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాము. ప్రత్యేకంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సెంటర్ క్లోజింగ్ సిచ్యువేషన్కి వచ్చేసింది. క్లోజింగ్ అయిపోయింది. 15 రోజుల నుంచి సెంటర్కి తాళం వేసింది ఉంది. ఎవరైతే ఉన్నదో ఇన్ఛార్జ్ ఆమెను కూడా వేరే సెంటర్కి అటాచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఏవైతే లోపల ఉన్న ఫుడ్ పౌష్టికారం ఉన్నదో చూడండి, అది ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. అదేదో మీరు స్పందించి కొద్దిగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ తోలుకొచ్చాం సార్ పొరంపల్లికి. పౌష్టికాహారం లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. ఇక్కడ అన్న టీచర్ వచ్చి అడిగిన మా అమ్మాయి మౌనిక పేరు మొన్ననే గత 3 రోజులుగా డెలివరీ అయింది. ఆ పాప కొద్ది చిన్న పాప. పౌష్టికాహారం లేదు, పాలు లేవు, గుడ్డు లేదు, ఏం లేదు. టీకులు అయిపోయిందని ఎవరికి కాగల, ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయాలా, అంగన్వాడీ కేంద్రం ఓపెన్ చేయాలని కోరుచున్నాం అందరికీ. మా అంగన్వాడీ కేంద్రం బంద్ అయ్యి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మాకు అంగన్వాడీ మా బాలింతలకు కానీ మా చిన్నపిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మా అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్ నియమించి మాకు బ్రాహ్మణపల్లికి న్యాయం చేయాల్సిందే కోరుచున్నాము. చాలా పిల్లలు, గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా బ్రాహ్మణపల్లికి ఒక టీచర్ నియమించి మా అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పిల్లలు ఇక్కడ డెలివరీ అయ్యారు. అది బాలింతలు ఉన్నారు. వాళ్ళు పోలీ చేయడానికి మాకు బాగా బాధ అవుతుంది. మాకు అంగన్వాడికి మాకు టీచర్ కావాలా, అందరికీ ఫుడ్కు కానీ అన్నిటికీ బాధ అవుతుంది. మాకు చాలా బాధ అవుతుంది. వాళ్ళకు ఏం కూడా అందుతలేదు, చేయడం లేదు. అంగన్వాడీ నుంచి ఎవరు కూడా ఇదైతే లేదు. దయచేసి మా గ్రామంకు ఒక టీచర్గా నియమించగలరు. అంగన్వాడీని ఓపెన్ చేయాలని నమస్కరిస్తున్నాను.